కానీ చల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్ సార్ ట్రీట్మెంట్. అంటే ఏమన్నా నీకు ఆరోగ్యం ఏం బాగాలని చెప్పు. డాక్టర్తో మాట్లాడితే అయిపోతుంది సార్. డాక్టర్ పెన్ను వాటి రాసిందంటే ఎవరు అబ్జెక్షన్ ఉండే కదా సార్, పంపిస్తారు, ఎస్కార్డ్ ఇచ్చి పంపిస్తారు. ఏ హాస్పిటల్కి వచ్చావు? ఉస్మానియాకి వచ్చినా, గాంధీ పోయినా. గాంధీ హాస్పిటల్లో వ్యభిచారం జరగదు కదా? డబ్బులు లేని వాళ్ళకి సార్, డబ్బులు ఉంటే అన్ని సెట్టింగ్లు జరుగుతాయి సార్. అంటే హాస్పిటల్ పబ్లిక్గా వార్డ్ రూమ్లో అలాగే జైలు వార్డు ఉంటుంది కదా? ఇప్పుడు అడ్మిట్ అయితే జైలు వాడు సార్. అడ్మిట్ కాకపోతే మామూలుగా చెకప్ ఒక అర్ధ గంట సేపు వెయిటింగ్ అంటే మన ఇష్టం. అక్కడ పక్కకు కూర్చోవచ్చు, వాళ్ళు లోపల కూర్చోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇట్లా మనకు తెలుసా, ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చెప్తా ఇలా పలానా వాళ్ళు సార్ ఫోన్ చేసుకోవాలి, మీకు ఏమంటే చూసుకుంటా అని చెప్పండి, సరే అని చెప్పి ఫోన్ ఇస్తారు. వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. ఎవరైనా చెప్తే అక్కనో చెల్లెనో మరదలో గిరదలో అని చెప్తాను నేను. చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తా, ఇన్ని రోజులు అవుతాను సార్ నాకు ఇది అవుతుంది అంటే, సరే ఇష్టం కానీ మమ్మల్ని బాధనం చేయకు, మరీ ఇంత చేయకని చెప్పి చెప్తారు. వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసా అయిపోయా, ఇంకేం. కానీ మరి రూమ్ కావాలి కదా? రూమ్ ఎక్కడ ఉంది సార్, ఎందుకు దొరికాయి? అంటే గాంధీ హాస్పిటల్లోనేనా, ఉస్మానియాలోనా? ఆడదున్నాయి, ఈడ ఉన్నాయి. కోర్టు పోయినప్పుడు కూడా చేసిన సార్ నేను. కోర్టు పోతే 5,000 ఇచ్చేది నేను. ఇచ్చేది కారు తీసుకుని వచ్చేది మా వాళ్ళు. అలా ఫోన్ చేసేది, పలానా కోర్టు కాడికి పోతాను రామంటే కారు తీసుకొని వచ్చేది. కోర్టు అయిపోయిన తర్వాత అప్పుడు మన ఇవి ఉండే కదా సార్, ఇప్పుడు వైట్ గ్లాసులు ఉన్నాయి, అప్పుడు ఫిలిం ఉండే కదా, లోపల మంచిగా ఉంటే ఎవరు కనిపించకపోయేది. ఆ కారు పక్కన పెట్టేది కోర్టు గోడకి ఇట్లా. గంట సేపు ఉండేది. వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ వాళ్ళకి మంది ఇప్పించేది, 5,000 ఇచ్చేది. అంటే డబ్బులు ఉంటే జైల్లో ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు సార్. లోపల నుంచి మర్డర్లు చేయవచ్చు, ఇంకా కేసులు చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. మర్డర్కి చాలామంది ప్లాన్లు వేస్తుంటారు అంటారు, నిజమే? నిజమే. మీకు తెలిసింది ఎవరైనా జరిగింది అక్కడ? మేము కూడా చేసినాం కదా సార్. ఎవరు ప్లాన్ చేస్తావు జైల్లో ఉండి? చెప్పే 3-4 టార్గెట్ పెట్టుకున్నా సార్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి అనుకున్నా. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నా. వాళ్ళు ఎంబడిన రోజులతో మాట్లాడేది రోజు నేను ఫోన్లో. 3 సంవత్సరాలు 8 నెలలు సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. మీరు నమ్ముతారా? నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను. నేను వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు, నాతో పిలిచి మాట్లాడిండు, ఇంకా అద్దు ఫోన్ అనుకున్నా. ఎందుకంటే మనం లంగలమో దొంగలమో సార్. ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి నీ బాధ ఏంటి, నీ పరిస్థితి అని చెప్పి మాట్లాడిండు. మా అమ్మ నేను జైల్లో ఉన్నప్పుడు చనిపోయింది సార్. నాకు కళ్ళకు నీళ్ళు రాలే, నాకు అదృష్టం లేదు, చూసే అదృష్టం లేదు, చనిపోయిందని చెప్పి అనుకున్నాను. ఆ సార్ నాతో 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నేను పోయి కూర్చొని నాకు స్మోకింగ్ అలవాటు ఉన్నాయి, ఒక 4-5 సిగరెట్ల దాకా ఆలోచించిన నేను. వద్దు, చెడునికి మనం చెడు పని చేసినా మంచిగా, కానీ మంచోడికి మనం మగదోనం చేయొద్దని చెప్పని ఫోన్ తీసేసిన సార్ నేను. అంటే నా దగ్గర పెట్టుకోపోయేది. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఉంటే ఎప్పుడైనా పోతే అవసరం ఉంటే పోయి మాట్లాడుకొని వచ్చేది, కానీ నేను ఫోన్ మెయింటైన్ చేస్తూ బంద్ చేసిన నేను. అంటే 3 సంవత్సరాలు కంటిన్యూ చల్లపల్లి 3 సంవత్సరాలు 8 నెలలు సార్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ నేను. కానీ మధ్యలో పోలీసులు తనిఖీలు, జైలు వార్డులు తనిఖీలు దొరుకుతుంటాయి కదా సార్. జైల్లో 100 రూపాయలు దొరికితే ఏం తెలియని తీసుకుపోయి కొట్టి సింగల్ వేసి వాళ్ళు ఇంటర్వ్యూకి అడిగేస్తారు. అది జైలు రూల్, అది మాన్యువల్. అది నా జేబులో నేను లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది, బయట నుంచి లోపల పోయేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది. నా జేబులో చేయి పెట్టకపోతే నా దగ్గర రాకపోయేది ఎవరు. అంటే 3 సంవత్సరాలు 8 నెలలు ఎంతమందికి పథకం వేసావు అంటే చంపడానికి? చంపడానికి 3 మనుషులు ఉండేదా, వాళ్ళను ఈజీ మర్డర్ చేసి నేను ఈ సిటీకి డాన్ ఇద్దామనుకున్నా. అంటే నా ఆలోచన అప్పుడు అట్లా ఉండే, ఈ సార్ రాకపోతే. అంటే సార్ రాకపోయి ఉంటే ప్లాన్ చేసి సక్సెస్ అయ్యేది. ఓకే. అంటే మీలాగా ఎంతమంది ఇంకా ప్లాన్లు వేసేవారు సెల్ ఫోన్ వాడుతూ? అప్పట్లో పరిటాల రవి మర్డర్ కూడా జరిగింది కదా సార్, మీ జైలు నుంచి జరిగినట్లు? జైలు నుంచి జరిగింది సార్. అది మీకు తెలుసా? తెలుసు, కానీ మాకు అంత పరిచయం లేకుండే సార్. అంటే మీలాంటి గ్యాంగే కదా అది.